ఓకే. మన సద్గురు భ్రమరాంబిక గురు మాస్టర్స్ అందరికీ నా ఆత్మీయ ప్రణామాలు. అలాగే ఈ సద్గురు గ్రూప్ వ్యవస్థాపకులైన వంశీ సార్‌కి కూడా నా ఆత్మీయ ప్రణామాలు. గ్రూప్ మాస్టర్స్ అందరికీ ఈరోజు నాకు ఈ క్లాస్ అందటానికి కారణమైన మాస్టర్స్ అందరికీ, పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమైన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు నాకు అందివ్వబడిన టాపిక్కు టెన్షన్ లేకుండా ఎలా జీవించాలి? ఇది వంశీ సార్ యొక్క ఆడియో క్లాసెస్ నుంచి ఒక క్లాసు. సో, నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు మీకు నా యొక్క జ్ఞానాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ టెన్షన్ లేకుండా ఈ భూమి మీద సుసంపన్నంగా, ఆనందంతో, ఆరోగ్యంతో జీవించాలన్నదే మన ప్రణాళిక. ఇది మన ఆత్మ యొక్క ప్రణాళిక. మన ఆత్మ యొక్క ప్రణాళిక. ఎక్కడి నుంచొచ్చింది? ఇది మనం పై లోకాల్లోనే ఫిక్స్ చేసుకొనొస్తాం. ఆత్మలోనే ఫిక్స్ చేసుకొనొస్తాం. కాకపోతే ఇక్కడికేం చేస్తాం మనం భూమి మీదకి వచ్చాక, అనవసరమైన విషయాలను తలలో పెట్టుకొని, లేనిపోయిన టెన్షన్స్‌ని తెచ్చుకుంటూ ఉంటాం. ఇట్లా మనకు తెలుసు కదా! ఈ లేనిపోయిన టెన్షన్స్ రావటం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఇదేంటంటే మనకి నిత్య జీవితంలో మనం అందరం అనుభవిస్తూనే ఉంటాం. చిన్నదే అనిపిస్తే, చిన్న టాపిక్కే అనిపిస్తే, కానీ దీని వెనకమాల కథే చాలా ఉంటది. ఏమవుతుంది? ఈ టెన్షన్ పెరిగి పెద్దదవ్వటం వల్ల ఏమవుద్ది? కడుపులోకెళ్తే ఎసిడిటీగా మారుతుంది. ఇప్పుడు బాగా మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఇదివరకు సరుకులేమో ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం. టాబ్లెట్స్ తక్కువ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు చూడండి బయటికెళ్తే షాపుల్లో వీధికొక 4 మెడికల్ షాపులుంటున్నాయి. పచారీ షాప్స్ ఎట్లా, అదే ప్రొవిజన్ షాప్స్ ఎట్లా ఉంటున్నాయి, ఇవి అట్లాగే ఉంటున్నాయి. అలాగే హార్ట్‌కి వెళ్ళిందనుకోండి, హార్ట్ అటాక్‌గా మారుద్ది టెన్షను. అదే తలలోకి వెళ్తే న్యూరో ప్రాబ్లమ్‌గా మారుతుంది. అదే వెన్నులోకి వెళ్ళిందనుకోండి, స్పైనల్ కార్డ్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకా స్కిన్‌కి వెళ్తే స్కిన్ ర్యాషెస్, స్కిన్ అలర్జీస్ ఇప్పుడన్నీ నిత్యం మనం ఇవి చూస్తున్న ప్రాబ్లమ్సే కదా! ఎందుకంటే కేవలం చిన్న వార్డ్ అనుకునే టెన్షన్ వల్లే మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఇక ఫుల్ బాడీ అంతా గనక టెన్షన్ పాకిందనుకోండి ఏమవుతుంది? ఆ నరాలన్నీ చచ్చిపడిపోతాయన్నమాట. ఒళ్ళంతా పారలైజ్ అయిపోతుంది. అసలు యాక్చువల్‌గా మనకేం చెప్తారు? మనకి వంశీ సార్ చెప్పిందేంటి కర్మ సిద్ధాంతం ప్రకారం మనకొచ్చిన ఇంకా మామూలుగా మనకి తెలిసిన విషయం కదా! చాలా సార్లు మేము ఈ క్లాసెస్‌లో చెప్పుకొని ఉన్నాం గదా! 20% జబ్బులు మాత్రమే మనకి పైనుంచొస్తాయి. మనం సార్ చెప్పినప్పుడు చాలా సార్లు విన్నాం గదా! 100% కర్మలు చేసిన ఆళ్ళకి 80% మనకి దానిలోంచి ఇంకా తగ్గించి మనం అంత భరించలేము అనేసి 20% ఇస్తారు. మిగతా 80% మనం తెచ్చుకుంటాం. ఎలా? సరికాని జీవన విధానం గాని, సరికాని ఆలోచనలు కానీ, గందరగోళము, ఒత్తిడి, విసుగు, అసహకరమైన ఆలోచనలు, హ్మ్. వీటి వలన ఏమవుతుంది? ఆ 80% తెచ్చుకుంటాం. సో, ఇక్కడ మనకి కన్క్లూజన్ వచ్చేసిందిగా. మరి ఈటిని ఎట్లా రిలాక్స్ చేయాలి? మాకు ఇక్కడ నేను ఒక చిన్నది చెప్తాను. మాకిక్కడ బెంగుళూరులో ఏంటంటే ఇట్లాంటి వాటికి పెద్ద పెద్ద సెంటర్సే ఉంటాయి. మనం ఇళ్ళలో ఏం చేస్తున్నాం కొంతమంది టెన్షన్ వచ్చినప్పుడు బాలిస్తారు. ప్రెషర్ బాల్. ప్రెస్ చేస్తా ఉంటారు. తర్వాత ఇవి మూవీస్‌లో వాటిలో చూస్తుంటాం కదా! ఇలా యారోస్ ఏసి కొట్టటము, గోడల్ని ఇలా గట్టిగా తొయటం అలాంటివి. ఇంకా కొత్తగా ఏంటంటే మీరు కూడా చూసే ఉంటారేమో! ఈ బెంగుళూరులో అక్కడ ఇట్లాంటి చోట్లంతా ఎట్లా వచ్చినాయంటే ఒక రూమ్‌కెళ్ళిపోతారు. పెద్ద ఒక హాల్‌లాగా, కిచెన్‌లాగా అంతా సెటప్ చేసి ఉంటది. దానిలో ఏం జేస్తారు కోపం వచ్చినప్పుడు ఎళ్ళిపోయి శుభ్రంగా అక్కడ మరి సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ ఏంటో నాకైతే తెలీదు. టీవీ పగలగొట్టాలనిపించిందనుకోండి ఎళ్ళిపోయి టీవీ పగలగొట్టేస్తారు. లేదు మనకి ఇంట్లో కప్పులు ఆడవాళ్ళకి కోపం వచ్చిందనుకోండి, కప్పులు, గిప్పులు పగలగొట్టాలనిపించిందనుకోండి శుభ్రంగా ఎళ్ళిపోయి ఒక సాసరు, ఒక కప్పు ఇసిరి కొడతారు. లేదు పిల్లలకి కోపం వచ్చిందనుకోండి అలా డైనింగ్ హాల్‌లో వస్తువులు పగలగొట్టేసి బయటకొస్తారు. హ్మ్. సో, అట్లా మనం ఏంటంటే తర్వాత వాళ్ళకి ఆ పేమెంట్ ఇచ్చేస్తారనమాట. దానికి సంబంధించిన పేమెంట్. ఎట్లాంటియన్నీ వచ్చినియి. ఇలాంటి ఇంత ఇదివరకు రోజుల్లో చూడండి మన పెద్దవాళ్ళంతా అసలు ఏమీ లేకుండా చక్కగా ఈ ప్రెషర్ లేకుండా, ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా ఇంత రిలాక్స్‌గా వాళ్ళ వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ చేసినవాళ్ళు, పెద్ద వర్క్స్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో జీవన విధానం బట్టి. ఈ రోజుల్లో మనకి ఇంకా అన్ని వర్క్సు ప్రతిదానికి అసలు కష్టపడకుండానే ఈజీగానే వచ్చేసినాయి. వాషింగ్ మెషిన్‌లని, కిచెన్ వేర్ అని అంతా అసలెంత ఈజీగా ఉంది. అన్ని వేళతోనే నిమిషాల మీద చేసే పనులు. అసలు కిచెన్ వర్క్ అంటే పెద్ద వర్క్ లేకుండానే అయిపోయే రోజులొచ్చేసినాయి. అయినా గాని మనం టెన్షన్ పట్టుకున్నాం. సో, ఇవన్నీ స్మాల్ వర్క్స్ అనుకోండి. మరి పెద్ద పెద్దయి ఉంటాయి గదా! ఎవరైనా బంధువుల్లో ఎవరైనా చనిపోవటం గాని, ఇంకా వాటన్నిటికి సార్ ఏం జేశారు, చక్కగా ఈ రిలాక్సేషన్‌కి ఇలాంటియన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకి 5 పద్ధతులు జెప్పారు. ఇలా ఈజీగా మనలో మనం జానులం గదా! వీటిలోనే చక్కగా క్యూర్ అవ్వటం కోసం సారు 5 రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పారు. వాటిని మన జీవితంలోకి ఇన్వైట్ చేసుకొని హ్యాపీగా ఉందాం. ఏంటంటే ఫస్ట్‌ది రకరకాల వ్యాకులతలతో తెల్లవారకుండా చూసుకోవాలి. అంటే
మార్నింగ్ లేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో లేస్తున్నామో చెక్ చేసుకోవాలి. మనం నైట్ పడుకుంటాం గదా! మార్నింగ్ లేవంగానే మనకు ఫస్ట్ ఏదో ఒక ఆలోచన వస్తది. దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 2, 3 రోజులు మర్చిపోతాం. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ మర్చిపోతాం. అసలేంటి మనలోకి బ్యాడ్ ఆలోచన వస్తుందా? గుడ్ ఆలోచన వస్తుందా? అని మనం చెక్ చేసుకోవాలి. ఇంకా అది మంచిగా ఉండాలి. ఇంకా మన బెడ్‌రూమ్‌లో అసల అలారమే ఉండకూడదు. మనకి ఏదన్నా స్కూలుకి వెళ్ళే పిల్లలు ఆఫీస్‌లకి వెళ్ళటం, ట్రైన్ లేట్ అవ్వటం, వాటిని అర్జెంట్‌గా క్యాచ్ చేయడం, ఫ్లైట్ క్యాచ్ చేయడం, అలాంటి అర్జెంట్ విషయాలుంటే తప్పదు కానీ, అలా అయితే ఓకే. అసలు మామూలుగా అయితే మనకు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అది కూడా అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉన్న జీవ గడియారని చెప్పామంటే మనల్ని కరెక్ట్‌గా లేపుతుంది. నేనంతే రాత్రి పూట మనకేం చేస్తాం మనందరం కర్మ ధ్యానం చేస్తాం గదా! చేసినప్పుడు నైట్ టైమ్ లేస్తాం కదా! లేసినాక మళ్ళీ మార్నింగ్ లేవటం మనకు కష్టమవుతుంది అనుకుంటాం. కానీ కాదు. చక్కగా ధ్యానం చేస్తే మళ్ళీ మార్నింగ్ మనకు ఒక పావుగంట ముందు రావాలి, మెలుకువ రావాలి అనుకుంటే చక్కగా మన దాని ఆర్డర్‌లో ధ్యానం నైట్ చేసేసుకుంటాం. మళ్ళీ మా ఆర్డర్‌లో మనకు కరెక్ట్‌గా టైంకి మెలుకువ వచ్చేస్తాయి. ఆ పావుగంట ముందు లేసి నెమ్మదిగా కాస్త మనల్ని మనం సెట్ చేసుకొని మనం ఇలాగా ఎళ్ళిపోతాం. మళ్ళీ ఒకవేళ గనక అలారం మోగుతుందా? లేదా? ఎన్ని గంటలకు మోగుద్దో పెట్టాం గదా! అని టెన్షన్ పెట్టుకున్నామా? ఏమవుద్ది? మన ఎనర్జీ లాస్ అయిపోతుంది. కాబట్టి అట్లాంటి టెన్షన్‌లు మెయిన్ అసలు పెట్టుకుంటే ఎనర్జీసే లాస్ అవుతాయి. కాబట్టి అది చెయ్యొద్దు. ఇంకా ఇక్కడ సరదాగా ఏం చెప్తున్నారు వెంకటేశ్వర స్వామంట హ్మ్. ఆయన ఇంటికొచ్చారంట స్వామి. వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంది కనపడలేదు. హ్యాపీగా నిద్రపోతుంది. అక్కడ అన్నమాచార్యులున్నారంట. ఆయన్నడిగారంట. "ఏమయ్యా అమ్మ లేదా?" అని అడిగారంట. లేపోతే స్వామి ఆయన కవి కదా! చక్కగా అద్భుతంగా చెప్పారంట. "మీ తలపల మొనకలతో అలసిన దేవేరి అలివేలి మంగకు తెల్లవారలేదేమో స్వామి" అన్నారంట. ఇది మామూలుగా ఒక సినీ గేయం. దాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చూడటానికి సరదాగా ఉంది. కానీ లోపల ఎంత మీనింగ్ ఉందో చూడండి. తలపుల మునకలతో అలిసిపోయింది. ఎవరి తలపుల మునకలు? స్వామివారి యొక్క తలపుల మునకలు. మనం ఏం చేస్తాం పొద్దున్న లేస్తే అప్పుల మునకలు, బాధల మునకలు, సమస్యల మునకలు అవి కాదు ఆవిడ. శ్రీవారి తలపుల మునకలు. ఎందుకు మనందరికీ తెలుసు. ఇదొక 100 ఇయర్స్ షో అంతే అయిపోతాం. ఎట్లా సినిమా షో లాగాన ఇది అంతే. తర్వాత మళ్ళీ కొత్త శరీరం, కొత్త ఇది మనకి. దీనికోసం మనం టెన్షన్ పెట్టుకొని, బాధపడి, ఉన్న కాస్త లైఫ్‌ని గజిబిజి గందరగోళం చేసుకోకుండా, ఆ స్వామి యొక్క తలపుల మనుకలతో అంటే ఆ యూనివర్స్ ధ్యానము, ఆ కాస్మిక్ ఎనర్జీని చక్కగా తీసుకోవటము, దానిలో ఉండమన్నట్టుగా దీనిలో డీప్‌గా మీనింగ్ ఎంత చక్కటి మీనింగ్ చెప్పారేమో చూడండి. ఆ! అందుకే దేవేరికి మెలుకు రాలేదేమో, పదండి స్వామి బయటికి వెళ్లి కాఫీ తాగుదాము అనేసి చెప్పారంట. సో, ఎప్పుడైనా సరే మనం అక్కడ స్వామి చెప్పారు కదా! జోక్ ఎలా తీశారో చూడండి చక్కగా దీన్ని. ఆ! టెన్షన్‌తో లేవద్దు. అలారం పెట్టుకోవద్దు. ఇంకా అలాగే బ్రెయిన్‌కి కూడా ఒక షాక్ లాగా వచ్చి జరిగిందంతా అంతకుముందు మర్చిపోతాం. ఏం మర్చిపోతాము? మనం హాయిగా నిద్రపోతాం కదా! నిద్రపోయినప్పుడు ఏం చేస్తాం? పైనంతా పై లోకాలకెళ్ళి హాయిగా తిరిగేసొస్తాం. ఆ ఎనర్జీనంతా చక్కగా తీసుకుంటాం మంచి మంచి లోకాలు తిరిగినప్పుడు. సో, నెమ్మదిగా లేసి 5, 10 నిమిషాలు దాన్నంతా సెట్ చేసుకొని, ఆ కలలేమొచ్చినాయి రాత్రి అవన్నీ జ్ఞాపకం చేసుకొని, నెమ్మదిగా లేస్తే ఎంత చక్కగా హాయిగా ప్రశాంతంగా ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎనర్జీ అంతా గెయిన్ చేసుకుంటాం గదా! చూడండి ఇంకా ఆహ్, మనసులో ఇంకా ఏంటి రెండో పాయింటు మనసులో ఇది ఫస్ట్ పాయింట్ ఇంతవరకు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు? గట్టిగా సంకల్పించుకోవాలి మనసులో. ఏమని? ఈరోజు నేను ఆనందంగా ఉండబోతున్నాను. నా లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ధర్మంలో జీవిస్తాను. ఎవరెట్లైనా ఉండని, ఎట్టైనా పోని ప్రపంచం. నాకు సంబంధం లేదు. నేను ఆనందంగా ఉంటున్నాను. ఎవరి గోల వారిదే అని ఒక్క మాట అనుకోండి. అంతే ఆనందంగా ఉంటారు. అప్పులోడొస్తాడా? సరే ఏం చేస్తాడు చేయని. ఉంటే ఇద్దాము. ఎందుకంటే మనం ధర్మంలో ఉన్నాము. ఆ! లేదంటే మనం ఏం చేయలేం. చంపేస్తాడా? చంపడు. ఎందుకంటే మనం ధర్మంలో ఉన్నాము. మన దగ్గరుంటే మనకిచ్చే ఇచ్చే మెంటాలిటీ ఉంటది కాబట్టి ఖచ్చితంగా అతనికి అది కనెక్ట్ అవుతుంది. సో, అది జరగదు. ఇంకా చూడండి అసల ఈ సంకల్పం విషయంలో కూడా మనకి పెద్దలు కూడా చెప్పారు కదా! ముందు లేసేటప్పుడు శ్రీరామ అని చేతుల్లో చుట్టుకొని లేస్తా ఉంటారు చాలామంది. శ్రీరామ అని రాసుకుంటా ఉంటారు. ఎందుకు? అక్కడ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? శ్రీకరంగా, శుభకరంగా మంచి అడ్మినిస్ట్రేటర్ అదంతా రోజంతా మనకలా హ్యాపీగా ఉండాలి. హాయిగా ఉండాలి అని అలాగే మనకేం చెప్తారు చేతులు చూసుకోండి, లక్ష్మీదేవిని, సరస్వతిని మనం తలుసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఆ ముగ్గురు శక్తి, జ్ఞానము, ఐశ్వర్యం రమ్మనే గదా! మనకేంటంటే మనం ఇలా ధ్యానంగా ఇదవ్వం గాబట్టి ఆ రోజుల్లో అలా చెప్పారు. కానీ ఇప్పటి రోజులు బట్టి అది చూడండి. అది మనం తీసుకుంటే దానికి ఎంత ఇన్నర్ మీనింగ్ ఉందో చూడండి. సో, ఆ రోజంతా ఎవరెలా ఉండని మనకు ఆ మూడ్ హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి. మనం టెన్షన్ పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. దీని విధంగానే అట్లా శ్రీరామ చుట్టుకోవటం, నేను బ్యూటిఫుల్‌గా ఉంటా, హ్యాపీగా ఉంటాను. నేను నేను అలాగే దీన్ని ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్‌లో కొన్నాళ్ళు నాకు ఇబ్బందిగా ఉండేది. మర్చిపోయేదాన్ని ఒకరోజు. ఒకరోజు గుర్తుండేది గాదు. నేనేం జేస్తానంటే ఎవరితోనో మాట్లాడతాం గదా!
మా అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మా అపార్ట్మెంట్‌లో పైన వాకింగ్‌కి వాటికెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దొరుకుతారు. మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళ మీద పక్క ఫ్లాట్ వాళ్ళు అట్లా ఇట్లా ఏవో ఒకటొస్తాయి టాపిక్. మనకి వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందనుకోండి, మనకి వెంటనే షేర్ చేయాలనిపిస్తాయి. బట్ మనం ఆల్రెడీ పొద్దున మన జీవాత్మకి ట్రైనింగ్ ఇచ్చున్నాం గదా! మార్నింగ్ లేసేటప్పుడు. వద్దు బుద్ధిలో ఉండి మాట్లాడతా, ఎరుకతో మాట్లాడతాను అని. అక్కడ ఆ పాయింట్ మనకు అవసరమా? లేదా? ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆలోచించుకోంగాల్నే ఓకే. ఇది నో మనకు అవసరం లేదు. అదయిపోయింది గతం. మనకు అది వద్దు అనుకున్నామా కట్ చేసేస్తాం. లేదు తప్పనిసరి షేర్ చేయాల్సి ఉన్నప్పుడే షేర్ చేస్తాం. దాంతో ఏమవుతుంది? 2 జరుగుతాయి. ఒకటి రేపొద్దున ఆవిడ మళ్ళీ తిరిగి అక్కడికెళ్ళని చెప్పినా చెప్పొద్దేమో టెన్షన్ మనకు లేదు. ఒక విషయం గురించి మనం తప్పు చేశాన బాధ లేదు. సో, ఇట్లా జీవాత్మకి ట్రైనింగ్ ఇచ్చుకున్నట్టు ఉంటది. సో, అందుకే మార్నింగ్ శుభ్రంగా సంకల్పం చెప్పుకొని గట్టిగా హ్యాపీగా బ్యూటిఫుల్‌గా ఉంటాను లేవండి. సో, అది ఆ టెన్షన్ లేకుండా ఫ్రెష్‌గా ఉంటాం రోజంతా. ఇంకా అంతేగాని పిల్లలు, అప్పులు, ఈ ఆస్తులు ఇయన్నీ మనం ఎప్పుడైతే సంకల్పం చెప్పుకొని స్టార్ట్ చేస్తామో, ఇయన్నీ మనకి చుట్టుముడతా ఉంటాయి. కానీ మనము మార్నింగ్ ఫిక్స్ అయ్యంగా ఆనందంగా ఉంటామని. సో, ఈ రకరకాల వ్యాపృతులతో తెల్లవారకుండా చూసుకొని హ్మ్. ఇప్పుడు ఇయన్నీ అనుకున్నవన్నీ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత రాత్రి పూట నిద్రపోతున్నాం గదా! నిద్రపోవాలి గదా! అప్పుడు అంటే ఈ క్షణం నుంచి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి గతం ఉంటుంది గదా! దాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. దాన్ని కడిగేస్తున్నాను. దాన్ని కాల్చేసాను ఇగ్నోలో ఏసి. ఇలా ఇంకా ఇంకా లేదు ఆ గతం నాకు అనుకోవాలి. ఎందుకంటే ఇది మనసులోంచి కడిగేయాలి. పాత జ్ఞాపకాలు మంచియి అనుకోండి, మంచిగా హ్యాపీ మొమెంట్స్ అనుకోండి, పెట్టెలో బొమ్మల్లాగా ఫ్రెష్‌గా అప్పుడప్పుడు తీసి చూసుకుంటామంటే మనం హ్యాపీగా ఉంటాం. మనకు తెలుసు కదా! మనం ఒకసారి ఏడిస్తే అమ్మేస్తది. 2 సార్లు ఏడిస్తే అమ్మేస్తది. మూడోసారి కూడా ఛీ! ఇది ఎప్పుడు ఏడుస్తున్నావంటే దీనికేంటి ఇచ్చేదనుకుంటది కదా! సేమ్ నేచర్ కూడా అంతే. మనం పద్దాక చిరాకుగా బిహేవ్ చేస్తా ఉన్నామనుకోండి, ఒకటి 2 సార్లు కన్సిడర్ చేస్తది. పద్దాక అలాంటి పనులే చేస్తుంటే వాళ్ళకేమనిపిస్తది మనసుకి? తనకైనా ఓహ్! తినకి ఇలాగే ఇష్టమేమో, తినకి ఇలాగా ఉంటమని మనకదే ఇస్తది. వాట్ వి గివ్స్ దట్ రిటర్న్స్ కదా! సో, అందుకని చెప్పి ఆటినన్నిటిని గతాన్ని ఆ బ్యాడ్ థింగ్స్ అన్నీ కడిగేయాలి. దానివల్ల ఉపయోగం కూడా లేదు కదా! కొంతమంది ఏం జేస్తారు ఎక్స్‌క్యూజ్ మీ. ఏం జేస్తారు ఎప్పుడో చనిపోయిన వాళ్ళ గురించి ఏడవటము, 5, 10 సంవత్సరాల గురించి పోగొట్టుకున్న వాళ్ళ గురించి ఏడవటం చేస్తా ఉంటారు. దానివల్ల మనం ఏమైనా తీసుకురాగలమా? వాళ్ళని తీసుకురాలేము. ఉపయోగం లేదు. కృష్ణుడేం చెప్పాడు గీతలో? మనం ఏడిస్తే బాధపడితే అదే నరకము. మన మనసులో చాలా బాధ పెట్టుకొని ఎప్పుడు ఏడుస్తా ఉంటే మనకెక్కడో నూనెలో తీసుకెళ్ళి వేపటము, గరుడ పురాణంలో చెప్పినట్టు, ఇంకోటో సూదులతో గుచ్చటము, పురుగులతో కరిపించడం అలాంటియేమి అక్కర్లా. ఈ మనసులో మానసికంగా చాలా పద్దాక అదే గుర్తెచ్చుకుని నాకప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, నన్ను అవమానించారు, మా అత్తగారు అట్లా అన్నారు, అది ఇది అలా అలాగా లేకపోతే ఫ్రెండ్స్ ఇలా అన్నారు, అలా అవమానం. దీనివల్ల అలా ఏడవటం వల్ల ఏంటి మనమే బాధపడతాం. మన హెల్తే పాడవుతుంది. సో, దాన్నొదిలేయాలి. అదే ఆనందంగా ఉన్నామనుకోండి అదే స్వర్గం. ఏం చెప్పారు కృష్ణుడు? ఏది బాధపడతామో అదే నరకం. హ్యాపీగా ఉంటామా అదే స్వర్గం. ఇంకా, ఇంకా ప్రెజెంట్‌గా ఉన్న విషయాన్ని వదిలేసి బాధపడకూడదు. ఇక్కడే మనం ఈ పాయింట్ తీసుకోవాలి. జరిగిన అవమానాలు గాని, పోగొట్టుకున్న మనుషులు కానీ మనకి తిరిగి రారు. మనం పిచ్చివాడిలాగా ఏడ్చినంత మాత్రాన జరిగిన కాలం గాని, ఆ విషయం గాని, ఆ సిట్యుయేషన్ గాని ఏది కూడా తిరిగి రాదు. అది కాలంలో కలిసిపోతుంది. ఇక్కడ మాకు ప్రబోధ్ సార్ అని పత్రి సార్ శిష్యుల్లో ఆయన కూడా ఒకాయనున్నారనమాట. ఆయన ఇట్లా వీటికి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఓసారి మేము చూసాం. ఆయన ఒక విషయం చెప్పారంటే నాకిది తెలీదు. కొత్త విషయం అనమాట. ఈ పాతాళలోక జీవులుంటాయి. వాళ్ళ బుక్స్‌లో కూడా ఉంది. ఆయన బుక్ రాసారు. దానిలో చదివాను. పాతాళలోక జీవులు కూడా ఉంటాయంట. అవేంటంటే మనం బాగా అవి ఎదురు చూస్తా ఉంటాయి. మనం ఎప్పుడు ఏడుస్తామో బాగా అని. ఏడ్చినప్పుడు ఆ ఏడ్చిన మన యొక్క బాధని ఆహారంగా తీసుకొని అవి పెరిగి పెద్దవుతా ఉంటాయంట. ఆ! నెగెటివ్. సో, అది ఒక నెగెటివ్ ఫోర్స్ అన్నమాట. అలా పెరిగి పెద్దయి మనల్ని ఆక్యుపై చేసేస్తుంటది. మనకు అవసరమా అంత ఏడ్చి వాటికి మనం ఆహారం అవ్వటం. సో, కాబట్టి ఆ గతాన్ని వదిలేద్దాం. అది మోసుకుంటూ ఆ దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నాం. ఎందుకు మనకు అవసరం లేదని వదిలేద్దాం. మనము పరివర్తన చెందాము. పరివర్తన చెంది పశ్చాత్తాపపడ సో, జరిగింది ఓకే. ఆ టైంలో మనకు అలాంటి బుద్ధి పుట్టి మనం ఏమైనా తప్పు చేశాము. సో, తప్పు చేశాం కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టారు. అయిపోయిందది. దానికి పశ్చాత్తాపపడదాం. పరివర్తన చెందుదాం. ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ఇప్పుడు ఈ క్షణం మన చేతుల్లో ఉంది. గతం అయిపోయింది. జారిపోయింది. మన చేతుల్లో లేదు. ఈశ్వరుడు మనకేం ఏం చేశాడు? ఈ క్షణాన్ని మన చేతికిచ్చాడు. మన చేతిలో పెట్టాడు దీన్ని. గతంలో విషయాలు తెలుసుకొని మళ్ళీ మళ్ళీ బాధపడి అలా చేశాను, అలా అన్నారు అనుకుని కుమిలిపోకూడదు. ఫర్గెట్ ద పాస్ట్. ఎందుకంటే ఏదైనా సరే ఒకటి జరిగిందంటే ఖచ్చితంగా కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది గదా! మనకి తెలుసు కదా! మనం కళల్లో చూసుకుంటున్నాం గదా! గత జన్మ కర్మలను బట్టే మనకిప్పుడు జరుగుతుంది. చాలా ఈ కర్మధ్యానం చేసి మనం చాలా కళల ద్వారా చూసుకున్నాం గదా!
ఆహ్, ఓకే. అలా అని ఎవరన్నా మనవాళ్ళు పోయారు, బాగా దగ్గర వాళ్ళు ఇలా అనుకుంటే మనం ఏడవకుండా ఉండగలమా అనుకుంటే, ఖచ్చితంగా ఆ బాధున్నప్పుడు దాన్ని అలా పెట్టుకొని దాన్ని బ్లాక్‌గా చేసుకోకూడదు. మళ్ళీ అవి బ్లాక్స్ అవుతాయి. అలా కాదు. కంప్లీట్‌గా ఎంతొస్తుందో అంత ఫుల్‌గా ఏడ్చేసేయాల. అది అరగంట, గంట ఎంతసేపు ఏడుస్తారు ఏడ్చేయండి. ఇక అంతే. ఇక అప్పుడు మరి దానికోసం ఇప్పుడు ఏడ్చాంగా, మళ్ళీ ఇప్పుడు ఏడవడం ఎందుకు? మళ్ళీ ఫ్యూచర్‌లో ఏడవడం ఎందుకు? ఉపయోగం ఉంటే 100 సార్లు ఏడ్చిన ఉపయోగం. లేనప్పుడు దాని గురించి ఎందుకు? సో, ఇంక అక్కడితో ఏడ్చేయండి. మొహం శుభ్రంగా కడిగేసుకోండి. మనం ఆ రోజు అలా ఉన్నాం. మన కర్మ అప్పుడు అలా ఉంది జరిగింది. ఇంకంతే. అక్కడితో వదిలేసింది. జరిగింది జరిగిపోయింది. గతం గతః అనుకోని ఆ పాస్ట్‌ని వదిలేసి జరిగిపోయిన ముందుకొచ్చేయాలి. ఇంకా కృష్ణుడు చెప్పారు కదా మనకి, గతం పెట్టుకొని వేలాడకూడదు. గతం పట్టుకొని వేలాడేవాడు పండితుడు కాదు అని జెప్పేసి క్లియర్‌గా చెప్పారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. సో, వదిలేయండి గతాన్ని. అప్పటికి పరిస్థితులను బట్టి అలా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేంటి మనకి ఇప్పుడేం జేయాలి అంటే, ప్రకృతి మనకెప్పుడు సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తుంది. దాన్ని మనం తీసుకోవాలి. ఇది అద్భుతం. అంటే అంతేగాని మన మరలా పాత విషయాలు ఇలా మరి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అనేది మరి అద్భుతం గదా! సో, ఆ అద్భుతాన్ని మనం తీసుకోవాలి. ఆ సెకండ్ ఛాన్స్ ఏంటనేది మనందరికీ తెలుసు. క్షమాపణ చెప్పుకొని, పశ్చాత్తాపపడి, పరివర్తన తీసుకొని, పరివర్తనతో ఉండాలి మనం. ధర్మాన్ని పాటించాలి. సత్యాన్ని పట్టుకొని ఉండాలి గట్టిగా. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనకు వీలైనంత వరకు లోకసేవ జేస్తా. దాన్ని తీసుకోవాలి. అంతేగాని మళ్ళీ పాత విషయాలు పట్టుకొని వేలాడి వాళ్ళు చనిపోయాడు, వీళ్ళు చనిపోయారని వాళ్ళు అవమానించని బాధపడవద్దు. ఇప్పుడు సరే మనం ఇప్పుడు మనతో పాటు ఇంకా జీవించి ఉన్నారు గదా! వాళ్ళని బాగా చూసుకోవాలి. భర్త చనిపోయాడనుకోండి, పిల్లలుంటారుగా మరి. ఇంకా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి పిల్లల్ని వాళ్ళని చూసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి మంచిగా తీసుకువెళ్ళాలి. అదే కొడుకు చనిపోయి నా తల్లి ఉందనుకోండి, ఇంకో బిడ్డ ఉన్నాడుగా, లేతే ఇంకో కూతురుందిగా, వాళ్ళేమవుతారు ఎంతసేపు అమ్మ వాళ్ళ గురించి ఏడుస్తూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు హర్ట్ అవుతారు. అలా కాకుండా వీళ్ళని వేకప్ వీళ్ళని బాగా చూసుకోవాలి. అంతేగాని వీళ్ళని కూడా చూసుకోకుండా వీళ్ళని మనం జుట్టూరు పోసుకొని ఒక గదిలో ఉండి బాధపడి వీళ్ళని కూడా బాధపెడతా ఉంచకూడదు. వాళ్ళని బాధపెట్టి మనం బాధపడటం వలన ఏమి ఉపయోగం ఉండదు. మూవ్ ఆన్ అయిపోవాలి. అప్పుడే జీవిత పాఠాన్ని మనం సరిగ్గా నేర్చుకుంటాము. నేర్చుకొని ఆనందంగా ఉండి టెన్షన్ లేని జీవితాన్ని జీవిస్తాము. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఆలోచించాలి. అది అవుతుందా? లేదా? అని. అవ్వనప్పుడు దానికోసం మన ఎనర్జీని, టైమ్‌ని పెట్టకూడదు దాని మీద. తర్వాత ఇంకా తర్వాత పాయింట్ మూడో పాయింట్. మన స్వభావ సిద్ధంగా ప్రవర్తిస్తే ఒత్తిడి లేనట్లే, టెన్షన్ లేనట్లే. ఆహ్, ఆహ్, అలాగే మీరు మీలాగే ఉండండి. చూడండి యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ చూడండి అసలు అవి వాటిలాగానే ఉండి స్వభావ సిద్ధంగానే ప్రవర్తిస్తా ఉంటాయి. కుక్కలు కుక్కలాగే ఉంటది. పంది పందిలాగా, కోకిల కాకిలాగా ఉండదు కదా! కోకిల్లాగానే ఉంటుంది. తనలాగానే జీవిస్తుంది. సో, నేచురల్‌గా జీవించడానికి ఆహ్, ప్రయత్నిద్దాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హ్మ్. ఇవి మన ఈ స్టోరీ చాలా మంది వినే ఉంటారు. ఒక పండితుడంట అరుగు మీద కూర్చొని రోజు వాళ్ళ ఇంటి ముందు అందరికి చెప్తా ఉంటాడంట. ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తా ఉంటాడంట. అయితే ఆ వీధి చివరే ఒక మురుగుంటదంట. మురుగుంట ఉంటదంట. ఆ మురుగుంటలో పంది బాగా దొర్లుతా ఉంటదంట. దాన్ని చూసి ఛీ! ఛా! అనుకుంటా ఉంటాడంట. ఆయన పద్దాక రోజు ఇంకదే. చూడదసలు ఎంత మురికిలో పొర్లుతుందో అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని రోజు చెప్తా ఉండేవాడంట. అలా కొన్నాళ్ళు జరిగినాక పండితుడు గదా! ఇప్పుడు అలా మాట్లాడినా గాని ఆయన జ్ఞానం ఆయనకుంటది కదా! ఆయనకి తెలిసిపోయింది. ఒకరోజు నేను చచ్చిపోతాను. చచ్చిపోయి నెక్స్ట్ జన్మ నేను పద్దాక దాన్నే తలుసుకున్నాను కాబట్టి, ఆ జన్మే నాకొస్తుంది అని. అందుకే చూడండి ఎక్కువగా దేన్ని చేస్తామో మనకదే వస్తదని. అందుకే కదా సజ్జన సాంగత్యం చేయండి. మంచి మాటలు మాట్లాడండి. మంచి ఆలోచన విధానం నేర్చుకోండి. మంచిగా ఉండండి అని చెప్పేది కారణం అదే. సో, ఆయనకేంటంటే నాకు పంది జన్మ వస్తదని ఆయనకి ఐడియా వచ్చేసింది. అర్థమైపోయింది. అర్థమైపోయినాక ఆయనేం జేశారు, వెళ్లి వాళ్ళ కొడుకుని పిలిచి చెప్పాడంట. "ఇదేంటి బాబు ఇట్లా నా పరిస్థితి ఇది. నాకు పంది జన్మొస్తుంది. నాకర్థమైపోయింది. వచ్చినప్పుడు నువ్వు మాత్రం నన్నటు పంది వైపుకి ఎళ్ళనిమ్మాకు. ఆ పంది బిడ్డని తీసుకొచ్చి అది కడుపుతో ఉంటది. ఆ బిడ్డలో నన్ను గుర్తుపట్టి నన్ను తీసుకొచ్చి నన్ను జాగ్రత్తగా చూసుకో నాయనా" అని చెప్పాడు. చెప్పాడు. ఆ తర్వాత రోజు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన చనిపోయాడు. చనిపోయినాక తెల్లారి ఏమైంది ఇమ్మీడియేట్‌గా పాపము తండ్రి గారు గదా! మరి ఇంత సంపాదించి అంత బాగా మంచి జ్ఞానాన్నిచ్చాడు గదా! ప ఆయన కొడుకు కూడా మంచి పండితుడు, జ్ఞాని. వెళ్ళాడు. వెళ్ళంగానే చూసాడు. చూస్తే ఆ పంది పిల్ల తెల్లగా, గుండు గుండుగా, ముద్దు ముద్దుగా బాగుంది. గుర్తుపట్టేసాడు. ఓహ్! ఇలా గుండుగా, తెల్లగా మా నాన్నే పుట్టాడని జెప్పేసి ఎళ్లి నాన్నగారు అని సంతోషంగా శుభ్రంగా దాన్ని తెచ్చుకొని, దాన్ని కడిగేసి, దాన్ని పట్టు బట్టలు చుట్టేసి, దాన్ని మంచిగా బెడ్ మీద పడుకోబెట్టి, దానికి క్యారెట్లు, వెజ్జీసు అన్నీ తినిపిస్తానికి ట్రై చేస్తున్నా. దానికేమో నచ్చట్ల. ఆయనకి పండితుడికి లోపల తెలుస్తుంది. చెప్పుకోవడానికిది.
చివరికి ఏం చేశాడు, బాబు నాకిది నచ్చలేదు నాయనా, నన్ను తీసుకెళ్ళి ఆ పంది మమ్మీ దగ్గరే పడుకోబెట్టి నన్ను తీసుకెళ్ళి ఆ కాలువలోనే ఏసేయి. నాకు ఆ బురదే పన్నీర్‌లాగా ఉంది. నాకిది నచ్చట్లేదు బాబు అని చెప్పాడంట. సో, మన స్వభావ సిద్ధంగానే ఉండాలి. అంతేగాని వేరే దానిలోకెళ్ళకూడదు. ఆహ్, ఇంకా ఏంటి మన బుర్రలో ఏం చేస్తారు చాలామంది మన బుర్రలు పాడు చేస్తారు. మోక్షము అది ఇది అని చెప్పి. ఏం చెప్తున్నారు ఇక్కడ వంశీ సారు? మన స్వభావ సిద్ధంగా ప్రవర్తించడమే మోక్షము. పందివైతే పందిలాగానే జీవించు. పండితుడివైతే పండితుడిలాగానే జీవించు. పిల్లవాడివైతేనే పిల్లవాడిలాగానే జీవించు. ముసలివాళ్ళు కుర్రాళ్ళలా ఉండకూడదు. చాలా మంది చూస్తాం కదా! ముసలోళ్ళు కుర్రోళ్ళలాగా బిహేవ్ అలాగా అవ్వద్దు. అంటే పెద్దరికంగా ఉండాలి. కానీ యాక్టివ్‌నెస్‌లో అలా ఉండాలి. అలాగే ఏదైతే అదే నీ నీ జీవననాదంగా, నీ స్వభావ సిద్ధంగా జీవించాలి. ఆహ్, లేకపోతే ఏమవుద్దంటే వాళ్ళలాగా యాక్ట్ చేయాలని చూసామనుకోండి, ఓకే. కరెక్ట్‌గా వాళ్ళు చెప్పినట్టే చెప్పామా? లేతే వాళ్ళు చేసినట్టే చేసామా? ఆ యాక్షన్ అలా వచ్చిందో లేదో, లేతే డిఫరెన్స్ వస్తే వాళ్ళు మననేమైనా అంటారేమో అని దాంతో ఏమవుద్ది ఒత్తిడి పెరుగుద్ది. టెన్షనొస్తది. అవును కదా! సో, అందుకే ఎందుకొచ్చింది? మనకి ఎట్లా వస్తే అట్లా ఉందాం. సో, అది బెస్ట్ కదా! అదనమాట. ఇక్కడ సార్ చెప్పిన ఇంకో రూలు. హ్మ్. లేదంటే జీవితం ఏమవుద్ది నరకప్రాయం అయిపోతుంది. అంతేగాని మళ్ళీ అలా అని జెప్పేసి అధర్మంలోకెళ్ళొద్దు. అంటే కొంతమందికి హింసా ప్రవృత్తి, హింసా మార్గాలు అలాంటి మనస్తత్వం ఉంటది. అందుకని జెప్పి అలా తీసుకొని ఎలా ఉంటే స్వభావం అదే అలాగే తీసుకొని అట్లా గాదు. ఆ ధర్మంలో జీవించాలి. ధర్మంలోనే కరెక్ట్‌గా మంచిగా వేరే వాళ్ళలాగా ఉండకుండా మనం జీవించాలి. హ్మ్. అలాగే వంశీ సార్ కొంతమంది సార్ జోవియల్‌గా మాట్లాడుతా చెప్తా ఉంటారు కదా! క్లాస్‌లో. అందరూ అని చెప్పారంటే సార్‌ని "మీరు మంచి స్పీకర్ కదా! సా మీరు స్పీకర్ కదా సార్ ఎందుకిట్లా హుందాగా మాట్లాడాలి మీరు. అంతేగాని ఇలాగ ఉండకూడదన్నారంట. అప్పటి సార్ ఒకటి 2 క్లాసులు ట్రై చేశారంట. పెద్ద అలాగా హుందాగా, జ్ఞానుల్లాగా అలాగా మాట్లాడటానికి. ఎవరో మెసేజ్ పెట్టారంట సార్‌కి. సార్ వంశీ సార్ మాయమైపోయారు. ఏమైపోయారు సార్ అని చెప్పి. ఓహ్! కరెక్టే గదా! అని జెప్పేసి సార్ వెంటనే వద్దు. మన స్వభావం ప్రకారం మనం ఉండాలి. మనకు వల్ల కావట్ల మనకెందుకొచ్చింది అని హ్యాపీగా ఆయన క్లాసెస్ ఆయన చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అలాగే నేను మా ఇంటి ఎనకమాల ఒక ఉడతుంటది. నేను చూస్తుంటా. అది శుభ్రంగా అసలు ఆ జంతువులు గాని, అవి గాని ఎంత హ్యాపీగుంటాయి. అవి వాటికేమైనా ఫుడ్ పెట్టామనుకోండి దానికి ఎంత కావాలో అంత తింటది. నేను ఎక్కువ పెట్టినా తీసుకోదు. ఆహ్, మిగతా వాటికి వదిలేస్తది. అదయిపోయినాక నేను 2, 3 సార్లు వెళ్ళి ఏదైనా ఇంటెనకమాల వర్క్స్ ఉంటాయి గదా! ఉల్లిపాయలు తీసుకోవడం అట్లాగా అక్కడ వీటిలో అండి బాక్స్‌లో అన్ని 2 సార్లు, 3 అక్కడే పడుకొని నిద్రపోయేది. నన్ను చూసేది 2, 3 సార్లు. చూసినాక ఈవిడొచ్చి నన్ను పద్దాక లేపుతుంది. నాకెందుకు ఈవిడ ఫుడ్ కోసం నేను టెన్షన్ పడటం అనుకుంది. శుభ్రంగా ఎక్కడో వెళ్లి పడుకుంటది. ఆ ఫుడ్ వచ్చినప్పుడు ఫుడ్ పెడతాను గదా! ఆ టైంకొస్తే తింటది, ఎళ్ళిపోద్ది. నాకనిపించింది మనము ఎంత టెన్షన్ పడుతున్నామో అది చూడు ఇంత చిన్న ఉడత దాని ఏమి దానికసలు మనలాగా ఏమి ఎనకమాల ఆస్తులు లేవు, నగలు లేవు, నాణ్యాలు లేవు, ఏమి లేవు. హ్యాపీగా చక్కగా దానికి ఆ ఫుడ్ పెట్టే టైంకొస్తే తింటది. లేదా ఇక్కడ దొరకకపోతే ఇంకో చోటకెళ్ళి ఎతుక్కుంటుంది. వాటికి యానిమల్స్‌కి వాటికంతా దిల్‌కుష్‌గా నింపాదిగా ఉంటే మనకు నోరు, కాళ్ళు, చేతులు ఇంత పెద్దోళ్ళం. మనకి ఏమి భయం లేదు కదా! హ్యాపీగా ముందుకే ముందుకెళ్ళిపోవచ్చు మనం. అందుకే మన నేటివిటీని మనం కోల్పోకుండా రూల్స్ ప్రకారంగా ధర్మబద్ధంగా ఉంటే సరిపోతుంది. అలాగే మనం కంఫర్ట్‌గా మనం వేరేలా వాళ్ళం ఉన్నామనుకో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే మనం కంఫర్ట్‌గా ఉండలేము మెయిను. మన బిహేవియర్ కోపంగా ఉండే బిహేవియర్ అనుకోండి, కోపంగా ఉండండి. కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. సీరియస్‌గా ఉండే మనస్తత్వం అనుకోండి, సీరియస్‌గా ఉండండి. సరదాగా ఉన్నవాళ్ళనుకోండి, సరదాగా ఉండండి. కానీ ఇతరులని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే అది స్వభావం. ఇందాక చెప్పుకున్నా కదా! మన ఆత్మ ప్రణాళికని. ఆ సొంత భావం అంటే ఆత్మ నుంచి వచ్చింది అది. ఒక్కొక్క జన్మలో ఒక్కోలా మనం తెలుసుకుంటాం జ్ఞానం. ఈ జన్మలో కోపంగా ఉన్నాము. ఓకే. ఈ జన్మలో మన ఆత్మ ప్రణాళిక ఇదయిపోయింది. ఇది చూసాం దానిలోని కష్ట నష్టాలు తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక మూడుని తెచ్చుకుంటాం. ఓకే. ఇది బావుందా? బావుంది. బాగోకపోతే అలా ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క స్వభావం లెసన్స్ నేర్చుకున్న స్వభావాన్ని బట్టి లెసన్స్ నేర్చుకొని, ఓకే. ఈ జన్మ ఈ స్వభావం నాది. కాబట్టి దీని మీద మనం లెసన్స్ నేర్చుకోవాలి. దీన్ని ప్రాక్టీస్ చేయాలి అనుకోని అలాగే ఉందాము. అప్పుడు మనకు టెన్షన్ ఉండదు. తర్వాత తర్వాత ఫోర్త్ పాయింటు అవసరాలు బేరీజు వేసుకోగలిగితే నో టెన్షను. ఇది ఇది మంచిగా చాలా బావుంది చూడండి. ఏది అవసరము, ఏది అనవసరము, ఏది వద్దు ఇది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎవరు చేసి చెప్పరు. మనలో చాలా మందికసల మనకి ఏం గావాలో తెలీదు. ఒకవేళ భగవంతుడు మన దగ్గరికొచ్చి వరం ఇస్తాను ఏం కావాలో కోరుకోమంటే మనం ఏం చేస్తాం? ఒక్క నిమిషం ఉండు స్వామి అని చెప్పి మనం లిస్ట్ అంతా మన దగ్గర పెద్ద లిస్ట్ ఉంటది. దాన్ని చెక్ చేస్తా ఉంటాం. అట్లా ఉండకూడదు. ఓకే. అందుకే మన దగ్గర అన్నీ ఉంటాయి. మనం పోనీ పిల్లల చదువు తీసుకుందాం. నిజంగా మన పిల్లలు చదవట్లేదంటే ఆళ్ళు శుభ్రంగా సూపర్‌గా చదువుకుంటారు. ఆళ్ళ పాటికి ఆళ్ళు చదువుకొని ఆళ్ళు హాయిగా అన్నీ పాస్ అయ్యి ఎళ్తారు.
ఓకే. సరే ఆరోగ్యాలు చూసుకుందాం. ఆరోగ్యంలో మనం క్యాన్సర్‌లొచ్చినియా, టీబీలొచ్చినాయి ఇంకా పెద్ద పెద్ద జబ్బులొచ్చినియా? ఓ చిన్న చిన్నవనేది వయసు ప్రకారం వస్తుంటాయి. సో, మరి ఆరోగ్యం బావుంది. ఓకే. కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూర్ అట్లాంటి వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాం కదా! మన చుట్టుపక్కల ఎంత బాధలు పడుతున్నారు. వాళ్ళందరికన్నా మనం హ్యాపీగా ఉన్నాం గదా! సరే సంపదలు తీసుకుందాం. తినటానికి లేదా? ఉండటానికి లేదా? కారు లేదా? ఇల్లు లేదా? మరి అన్నీ ఉన్నాయి గదా! ఇంకా ఎందుకు ఇంకా కావాలి, ఇంకా కావాలని? ఆశ మనిషికి ఆ ఆశతో ఏం కావాలో తెలీదు. అందుకే ఏం జేయాలి? ఇక్కడ మనం 3 ప్రశ్నలేసుకోవాలి. ఆహ్, మనకి ఏం కావాలి? ఫస్ట్ ప్రశ్న. అప్పుడే ఎందుకు కావాలి? తర్వాత ఎలా పొందాలి? ఈ 3 ప్రశ్నలేసుకున్నామంటే మనకి సమాధానం తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒకటి తీసుకుందాం. మనం ఒక రిసార్ట్‌కెళ్ళామనుకుందాం. ఎళ్ళినాక అబ్బా! రిసార్ట్ భలే ఉంది. అబ్బా! ఇట్లాంటి రిసార్ట్ మనకుంటే బావుండు. వీటికి డబ్బులొచ్చేస్తున్నాయి అనుకుంటాం. ఓకే. ఏం చేసుకుంటాం మనం రిసార్ట్ తీసుకొని మనం ఏమైనా మెయింటైన్ చేయగలమా? చేయలేము. దాన్ని మెయింటైన్ చేసి అంత ఆ టెన్షను అదంతా మనకవసరమా? వాళ్ళకున్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి లైవ్లీహుడ్ అయితే ఇది గాదు కదా! వాళ్ళకి లైవ్లీహుడ్ అది, అది వాళ్ళు తీసుకుంటారు. లేదు ఓ గృహప్రవేశానికెళ్తాం. అబ్బా! ఈడు ఇంత బాగా కట్టుకున్నాడు ఇల్లు. ఇలాంటి ఇల్లు మనం తీసుకుందాం అనుకుంటాం. లేదంటే ఎవరో నగలు చేయించుకుంటారు. వాటిని చూసి అనుకుంటాం. ఆ! అప్పుడు వెంటనే ఏం చేయాలి? నెక్స్ట్ క్వెషన్ వేసుకోవాలి. ఎందుకు కావాలి అని క్వెషన్ ఏసుకోండి. సో, నెక్స్టు ఓకే. మనకి ఇంక ఇల్లు లేదా? మనకుందిగా ఓ చిన్న బుల్లిల్లు అందంగా, ఆనందంగా ఉండే ఇల్లు, చక్కగా ఆనందాల హరివిల్లు, బొమ్మరిల్లులాగా బుజ్జిల్లు ఉందిగా హ్యాపీగా. ఆ! ఇక్కడ మళ్ళీ మనకు క్వెషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనం ఒక నిమిషం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే పక్కవాడి సంపద, వస్తువులు చూసి ఆశపడతామో, నీకు ఉన్న సంపద, ఆరోగ్యం అన్నీ నాశనం అవుతాయి. వేరే వాళ్ళని చూసి మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకొని మనకది కావాలి అసలెప్పుడు వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. మనకి ఏది కావాలో అంతే. మన పక్కనోడు మనకన్నా వెనకమాలొచ్చాడా, మన పక్క ఫ్లాట్‌లో వాళ్ళు మనకన్నా బాగా ఫుల్‌గా అందరిని పరిచయం చేసి అంతలో ఎళ్ళని. వాడి టార్గెట్ అది. వాడికేం కావాలో మనకవసరం లేదు. మనకేం కావాలో మనం ప్రశాంతంగా, హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా జీవించాలి. అంతే. ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. మన మన అప్పుడే మన స్వభావ సిద్ధంగా ఉండి టెన్షన్ లేకుండా మనకేంటనేది మనం లోపల తరిసి చూసుకోవాలి. మన అవసరాలను బట్టి చూసుకోవాలి. మనకు పెద్దిల్లు ఎందుకు గావాలి? విలాసానికి గావాలి. ఓకే. లేదా ఉండటానికి గావాలంటే ఉండటానికైతే చిన్నిల్లు చాలు. ఏమొద్దు ఆ పెద్దిల్లు కట్టుకున్నాక ఏమవుద్ది మనందరికీ తెలుసు. ఆ ఇల్లాలి బాధలు తెలుసు. ఏంటి అబ్బా! మార్నింగ్ లేసిన దగ్గర నుంచి తుడిసిందే తుడుసుకో, కడిగిందే కడుక్కో, ఒక నైటీ యేసుకొని చేస్తా ఉండాలి. లేదు పనివాళ్ళున్నారనుకో వాళ్ళందరిని మెయింటైన్ చేసి రెగ్యులర్‌గా నీట్‌గా పెట్టుకుంటా ఉండాలి. అవునా? లేదంటే ఇంక అలా చేసి చేసి అలసిపోయి ఇంకెలా అవుద్దంటే మన ఇంటికి ఒక కాపలా వాళ్ళలాగా అయిపోతాం. ఇంకెక్కడికి కదలటం లేకుండా ఇంటిని చూసుకుంటా ఉండాలి 24 గంటల కాపలాగా. మనకి అదొక టెన్షన్ అయిపోద్ది. దానికన్నా ప్రశాంతంగా మనకున్న బుజ్జిది మనం చాలు గదా! బుల్లిల్లు. అలాగా ఇదంతా మనకవసరం లేదు. మన బుల్లి, బొమ్మరిల్లు, సంతోషాల హరివిల్లు, చింతలేని కుటుంబం హ్యాపీగా అట్లాగే ఇది జేసుకోండి. ఇంకా అలాగే మన మన ఇంటిని మనం సరిగ్గా చూసుకుంటే నిన్న రాధిక మేడం కూడా చెప్పారు కదా! వాస్తు. ఆ వాస్తు పేరు చెప్పేసి దాన్ని ద్వేషించకూడదు. ఇప్పుడు కిటికీలు సరిగ్గా లేవు. ఈ తలుపు తీసి అటు పెట్టండి. ఆ తలుపు ఇటు పెట్టండి. ఇన్ని కిటికీలు ఇంట్లో ఉండాలి. అన్ని ద్వారాలు ఉండకూడదు. ఇన్ని ద్వారాలు ఉండాలి. ఆ కిటికీ అడుదిరిగుంది. ఈ తలుపు ఇటుదిరిగుంది. ఉత్తరము, దక్షిణం ఏమో చెప్తారు కదా! అందుకే మీకు డబ్బులు రావట్లేదంటారు. లేదు మీ మొగుడు పెళ్ళాలు బాగా గొడవ పడుతున్నారంటారు. నిజంగా చెప్పండి. మనకు మనకు తెలీదా? మొగుడు పెళ్ళాలు గొడవలు మనకి కిటికీలు తలుపులు మారేస్తే ఆగిపోతాయా? అలా లెక్కేసుకుంటే మరి బార్‌కి చూడండి. ఏ వాస్తు ఉంటది బార్‌కి? నువ్వు బార్ ఎక్కడికైనా వెళ్ళు బార్‌లు చూస్తే. ఫుల్లుగా కళకళలాడిపోతా ఉంటాయి డబ్బులు. అవునా కదా! మరి దానికి ఏ వాస్తుంది చెప్పండి? ఇంకప్పుడు అదైతే కరెక్ట్ కాదు గదా! ఆహ్, సో, ఆహ్, తలుపులు మూసేసి అయన్నీ మారేస్తే కట్టుకునే వాళ్ళేం కలిసిపోరు. మనలో సరిగ్గా ఉండాలి. మనకు మనం సరిగ్గా ఉండాలి. ఇయన్నీ అబద్దాలు, దొంగ మాటలు వీళ్ళు చెప్పేవాళ్ళని అలాంటియన్నీ మనం స నమ్మకూడదు. ఎందుకంటే మనం సరిగ్గా ఉండాలి. మనం సత్యంలో ఉండాలి. మనం ధర్మంలో ఉండాలి. మన మాట తీరు హర్ట్ చేయకుండా మెత్తగా ఉండాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటాం. అంతేగాని పక్క వాళ్ళ మీదకి తొయ్యకూడదు. ఉత్తర దక్షిణాలో, తూర్పు పడమరలో ఏమి చెయ్యవు. అవేం మనకి అడ్డం కాదు. మనం సరిగ్గా ఉంటే ఏది అవసరం, ఏది అనవసరం అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే టెన్షన్ ఉండదు. లేదంటే ఏదంటే అది మనలోకి తెలియకుండా దేనిలో పడితే దానిలో మనం వేళ్ళు పెట్టామంటే అది మన టెన్షన్‌కి దారి తీస్తుంది. మనం ఫెయిల్ అయిపోతాము. ఆ ఫెయిల్ అయిపోయిందని కవర్ చేయడానికి ఇంకోటి చేస్తాం. అది పోద్ది. మళ్ళీ దాన్ని బాగు చేయడానికి ఇంకోటి చేస్తాం. మళ్ళీ అది పాడైపోద్ది. సో, ఇలా మొత్తం జీవితం అంతా నాశనం అయిపోద్ది. అవసరమా? ఎక్కడ అలాంటి పిచ్చి పనులన్నీ చేయకుండా హాయిగా ప్రశాంతంగా జీవించడానికి హ్మ్. ఉండాలి. అలాగే మనకు పెద్దలు కూడా తెల్లార్లు పరుగుపెట్టి ఏది కావాలో తెలియక తెలిసింది అందుకునే లోపు తెల్లారిపోతుంది ఓ నరుడా అని చెప్తారు. అదే ఇది కావాలని తీసుకుంటాము. అది మనకు సెట్ అవ్వదు. దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడతాం. అది సెట్ అవ్వదు.
ఇలాంటి విషయాలు చెయ్యొద్దు. అది ఏది కావాలి? అవసరమా? లేదా? అందుకే ఈ క్వెషన్స్. అవసరమా? లేదా? అనేది. ఫస్ట్ ఏంటి? ఏం కావాలనేది ఏదైనా మనం ఒకటి కొనేటప్పుడు మనకేదైనా ఒకటి చూడంగానే నచ్చిందనుకోండి. అది కావాలా? వద్దా? లేతే ఏం కావాలని ఆలోచించుకోండి. ఆలోచించుకున్నప్పుడు 100 క్వెషన్‌లొస్తాయండి ఫస్ట్. తర్వాత ఎందుకు కావాలి అనుకోంగానే 50 పోతాయండి దాని నుంచి. వాటిని ఎలా పొందాలి అని ఫిల్టర్ చేసుకున్నాక మరి తెలుస్తది కదా మనకి. ఆ డబ్బులున్నయా? దాని దారేంటి? ఆ మార్గం ఏంటి? ఇంకోటని. అప్పుడు ఫిల్టర్ చేసేసరికి మొత్తం టెన్షన్ అంతా పోయి ఈజీ అవుద్ది. అసలు అవసరమా లేదా అనేసి దాన్ని పక్కన పెట్టేస్తాం. అంటే ఆ క్షణాన్ని పాజ్ చేయాలనమాట. పాజ్ చేసి ఆలోచించుకుంటే మనకి ఇవన్నీ వస్తయి. ఇక్కడ నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు నేనసలా ఈ, ఈ మెడిటేషన్‌కి వచ్చినప్పుడు బానే కొంచెం నేను కరోనా టైంలో ఆ తర్వాత వచ్చానన్నమాట. కొంచెం నాకు టెన్షన్‌గా ఉండేది. మీకు చాలా సార్లు నా క్లాసెస్‌లో చెప్తూనే ఉన్నాను. కొంచెం నేను ఫైనాన్షియల్‌గా మా హస్బెండ్ జాబ్ మానేసాక ఇబ్బంది పడుతూ ఉన్నామని. అప్పుడు టెన్షన్ పడేదాన్ని. ఓకే. అంటే లైవ్లీహుడ్‌కి ఓకే. ఇంకేమైనా ఎక్స్‌ట్రా వర్క్స్‌కి వాటికి కావాలంటే ఎట్లాగా అనుకునేవాళ్ళం. మనకి తెలుస్తాయి కొన్ని విషయాలు. తెలిసినా గాని మనం ఏం చేస్తాం? అయినా గాని అమ్మో! ఇది జరుగుద్దా? జరగదా? ఏమవుద్దా? రేపేంటి? రేపు పరిస్థితేంటి? ఎల్లుండేంటి? ఇలా ఆలోచిస్తా ఉంటాం. మనకి ఎవరైనా చెప్పినప్పుడు మోటివేషన్‌గా అనిపిస్తది. ఇలా నేను బాధపడుతున్నప్పుడు ఒకసారి మానస మేడం చెప్పారు. "అసలు మీరు రేపు గురించి ఆలోచించమాకండి. ఇవాళ నుంచే వాళ్ళ గురించే ఇవాళ ఆలోచించండి. ఆలోచిస్తే మీకదే సాల్వ్ అవుతుంది" అని. ఓకే. ఏం చేశాను? అలా ప్రాక్టీస్ చేద్దాం. అలా ఒక 11 రోజులు ప్రాక్టీస్ చేద్దాం. అలా ప్రాక్టీస్ చేసాక అసల వచ్చిన ఆలోచన కట్ చేసేదాన్ని. రేపొద్దు అనవసరం. ఇవాల్టి రోజునే ఇవాళ పెట్టుకుందాము అని. అలా ప్రాక్టీస్ చేసి ఏమైంది ఫస్ట్ కొంచెం ఇంకా సిట్యుయేషన్ సీరియస్‌గా వచ్చాయి. అయినా గాని లేదు గట్టిగా ఉండాలనుకున్నా. అలా చేసినాక ఏమైంది ఫ్రెష్‌నెస్ వచ్చేసింది. వచ్చినాక ఆ ప్రాబ్లమ్‌కి నాకు కావాల్సిన సొల్యూషన్ దానికదే అప్పటికప్పుడు మనీ. ఆ టైంకి నాకట్లా వస్తున్నాయి. ఇప్పటికి నేను అదే ఫాలో అవుతున్నా. అందుకే మనకి తెలీదా అంటే మనందరికీ తెలుసు. తెలిసినా ఫాలో చెయ్యం. ఇప్పుడు చూడండి కౌన్సెలింగ్ చెప్తారు. కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఎందుకు? ఇదే మనకు తెలిసి మనం ఫాలో చేయం. వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుద్దంటే, యెస్ కరెక్టే. మనం ఆలోచిస్తున్న థాట్ ప్రాసెస్ కరెక్ట్. వాళ్ళు చెప్తున్నారంటే, ఇంకా మనకి నమ్మకం కలిగి మనం చేస్తాం. ఆ చేయటం వల్ల ఏమవుతుంది? అది మనకు సక్సెస్ ఇస్తుంది. ఇప్పటికైనా అంతే. నాకు ఏది ఎప్పుడు కావాలో అది కరెక్ట్‌గా ఆ టైంకి అలా ప్రశాంతంగా అదొస్తదనమాట. ఓకే. రేపొద్దున ట్రావెలింగ్ ఉంది. నాకు టికెట్స్ టక్‌మని బుక్ అవుతాయి. అట్లా ప్రతిదీ ఆ టెన్షన్ లేకుండా ఓకే. వదిలేసాము. ఇదేంటంటే ఒకరోజు చెప్పడం ఈజీగా అనిపిస్తది. ఒకరోజు ప్రాక్టీస్ చేస్తే మర్చిపోతాం. 2 రోజు, 3 రోజులు అలా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తామంటే మెడిటేషన్‌లో కూర్చొని అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇదేమవుద్దంటే వన్ బై వన్ ఏందంటే ఆ టెన్షన్ అంతా రిలీజ్ అయిపోయి మనం ప్రశాంతంగా అయిపోతూ ఉంటాం. తర్వాత లాస్ట్ పాయింట్ ఐదో పాయింట్. పెద్దరికంలో పెద్దరికంతో పసితనంలో అడుగుపెడితే నో టెన్షన్. దీన్నే జీసస్ ఏం జెప్పారు? హ్మ్. అంటే పసితనంలో అడుగుపెడితేనే దేవుడి రాజ్యంలో అడుగుపెడతాము అని. మనం అందమైన జీవితం గావాలన్నా, సౌందర్యమైన జీవితం గావాలన్నా, అద్భుతమైన జీవితాలను గావాలన్నా, భోగవంతమైన జీవితాలు గావాలన్నా, అలాగే రోగాలు లేని జీవితం గావాలన్నా ఏం జేయాలి? మనం పిల్లవాడు కావాలి అంటున్నారు జీసస్. మరి జీవితం అంటే ఎంతో అద్భుతం గదా! పెద్దరికంలో పిల్లవాడు కావడం అంటే ఏంటి? పిల్లవాడిలాగా గోల చేయటం, అల్లరి చేయటం అలా కాదు. పెద్దరికంతోనే ఉండాలి. రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. అంతా ఉండాలి. కానీ పసితనంగా ఉండాలి. హాయిగా ఉండాలి. కల్లా కపటం లేకుండా ఉండాలి. మనకి అంటే ఈ బుల్లి బుల్లి పిల్లల్ని చూడండి. ఎట్లా ఒక చిన్న ఏజ్ పిల్లల్ని వాళ్ళని చూడండి. వాళ్ళెంత ప్రశాంతంగా ఉంటారో కదా! మళ్ళీ కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళు కొంచెం వేరుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముదురుతారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అది కొంచెం పెద్దవాళ్ళలాగా వాళ్ళని గమనించి వాళ్ళని ఫాలో అవుతా ఉంటారు. ఇంకా చిన్న పిల్లలుంటారు. వాళ్ళలాగా ఉంటే మనం పెద్దరికంగా ఉండాలి. హుందాగా ఉండాలి. హ్మ్. ఇంకా మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడండి ఏం చేస్తాం మనం చాలా భయపడిపోయి టెన్షన్‌గా ఉంటాము. ఈ కరోనా అట్లాంటివి వచ్చినప్పుడు చూడండి మనం పద్దాక టీవీలు చూసి, న్యూస్‌లు చూసి ఇప్పటికి కూడా ఉగాది తర్వాత అదొస్తది, ఇదొస్తది ఏవో చెప్తూనే ఉన్నారు. వాటిని చూసి మనం పద్దాక టెన్షన్ పడి భయపడతాం. పిల్లలేం చేసారు అప్పటికి ఇప్పటికి అసలు వాళ్ళు ఆ జోలికి పోరు. వాళ్ళేవో టిక్ టాక్‌లని అవని ఇవని హాయిగా మంచిగా ఆడుకుంటా ఉంటారు. వాళ్ళకి నచ్చినయి ఇష్టమైనవి చూసుకొని ప్రశాంతంగా అమ్మ పెట్టిందా తిన్నామా ఇలా ఉంటుంటారు. ఆ సెలవులొచ్చినియి గదా! ఎంజాయ్ చేసుకుంటా హాయిగా జై కరోనా మాత అనుకోని ఇంకోటి తిరుగుతా ఉంటారు. ఏంటి వాళ్ళకి కపటం లేదు. కల్మషం లేదు. ఇంకా చూడండి మన పిల్లల్ని మనం కోపమొచ్చి కొట్టామనుకోండి ఆళ్ళేం జేస్తారు? మళ్ళీ వచ్చి మనల్నే వాటేసుకొని ఏడుస్తా ఉంటారు. మనకెంత అనిపిస్తాయి అయ్యయ్యో! పాపం ఇంత చిన్నోళ్ళని ఏం తెలియనోళ్ళని కొట్టామా అనిపిస్తాయి. అంటే ఆ ప్రేమతత్వంతో ఉండమని జెప్తున్నారు. అంతేగాని ఇప్పుడు చూడండి లేదంటే ఒక ఏజ్ వస్తే కొంచెం అలుగుతారు కానీ మమ్మీ ఎప్పుడు పిలుస్తావు అని చూస్తా ఉంటారు. అంతేగాని అది తెలిసిపోయి వాళ్ళు వాళ్ళ మమ్మీ మనల్ని కొట్టేసారు, మనల్ని తిట్టేసారు, మనం దూరంగా ఉందాం అంటే ఇంక పెద్దరికం వచ్చేసినట్టే. అట్లా గాదు. అలా మన కడుపులో ఉందైనా పెట్టేయగలగాలి. అలా అలా ఉండాలి. ఆహ్,
అలా ఉంటే మనకి టెన్షన్ ఉండదు. ఎందుకంటే అది సృష్టి యొక్క డిజైను. మనం వేలు పెట్టకూడదు. పిల్లలు వేలు పెట్టరు కదా! అట్లాగే మనం కూడా వేలు పెట్టకూడదు. ఎవరో ఒకడు ఎక్కడో పోతే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా! అక్కడికెళ్ళి మనం మొయ్యలేము, ఏమి చేయలేము. దానికి మోసేవాళ్ళు, దానికి చేసేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మనం అనవసరమైన మాటలు మాట్లాడి, మనం టెన్షన్ పడి, అవతల వాళ్ళని టెన్షన్ పెట్టి ఇలా ఉండకూడదు. చేస్తే మేలు చేయాలి. లేదా ఆడుతూ, పాడుతూ పాజిటివ్‌గా ఉండాలి. ఎంజాయ్ చేయాలి. బాధ్యతగా ఉండాలి. ఇక్కడ నేను ఒకటి విన్నాను. ఒక చిన్న ఇది చెప్తాను. ఏంటంటే ఎలా ఉండాలి మన థాట్ ప్రాసెస్ కానీ, మన ఆలోచన విధానం గాని అంటే మొన్న చూసాను ఒకటి. చక్కగా ఒకాయనంట పక్కన నైబర్ వాళ్ళకి ఫ్రెండ్స్ అంట ఇద్దరును. పొద్దున్నే లేసి హాయ్ చెప్పుకుంటూ అలాగే చెప్తాను పక్కన చూస్తే పక్కింటాయన చక్కగా పెద్దది మెర్సిడెస్ బెంజ్ నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాడంట. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటుంటే హాయ్ చెప్పి ఏంటి కొత్త బెంజా అంటే, "హ్మ్. అవును. నాకు మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడని" చెప్పి చాలా సంతోషంగా హ్యాపీగా చెప్పుకుంటున్నాడంట. అవునా! అనేసి చూస్తున్నాడంట ఈయన. "ఏ నీకు నీకు ఈర్ష్యగా ఉందా?" అని జెప్పేసి ఆ పక్కింటాయన ఈయనడిగాడంట. "అబ్బెబ్బే! లేదు లేదు మరి చూస్తున్నావా" అంటే, "నాకు మా అన్నయ్య ఇచ్చాడు. నీకలాంటి అన్నయ్య లేదని ఈర్ష్యగా ఉంది గదా!" అంటే, "అబ్బెబ్బే! ఏమి లేదు. నేనేం ఆలోచిస్తున్నానంటే నేను ఆ అన్నయ్యనైతే ఎంత బావుండు. నేను ఆ మెర్సిడెస్ బెంజు నీకులాగా చాలా మందికి నా తమ్ముళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటదా అని ఆలోచిస్తున్నాను." ఎంత బావుంది చూడండి ఈ ఆలోచన విధానం. ఇప్పుడేమవుద్ది మనకు మనం సొంతంగా ఏర్పాటు చేసుకుంటే ఓకే. ఈ హి లుక్ హిమ్‌సెల్ఫ్ అని జెప్పేసి నేచర్ వదిలేస్తది. అంటే వాడికి వాడు చూసుకుంటున్నాడులే మనకెందుకని నేచర్ ఏం చేస్తది మనల్ని వదిలేస్తది. అలా కాకుండా అతను తనకు కూడా తనది కాకుండా పక్కనోళ్ళ సంతోషాన్ని చూస్తున్నాడంటే నేచర్ ఏం చేస్తది, ఓకే. పాపం వీడు కూడా చూసుకోకుండా పక్కనోళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి వీడిని మనం చూద్దాము అనుకుని ప్రకృతి మనకి సహకరిస్తది. మనకి హెల్ప్ చేస్తది. సో, అలా ఉన్నప్పుడు ఏమవుద్ది మనకి టెన్షన్ లేని లైఫ్ హ్యాపీగా ఉంటాం. ఎవ్వరి గొడవ, ఎవరిది లేకుండా అలాగుంటాం. అట్లా పసిపిల్లల మనస్తత్వంతో మనకుంది. మన పక్కనోడికి కూడా అలాగే ఉండాలి. వాడు అలాగే హ్యాపీగా ఉండాలని. పసిపిల్లలు వాళ్ళు చూడండి ఎంగిలుండదు పసిపిల్లలకి. ఒక మనం చాక్లేట్ ఇచ్చామా నా పక్కనున్నోళ్ళందరికీ ఎంగిలి కొరికేసి పెట్టేస్తా ఉంటారు. మనం అనుకో పెద్దాళ్ళము, అమ్మో! ఎంగిలి ఏమనుకుంటారో ఏంటోలని పెట్టడానికి తినటానికి ఆలోచిస్తాం, పెట్టడానికి ఆలోచిస్తాం. వాళ్ళకి అలాగేముండదు. డబ్బున్నోడు, డబ్బు లేనోడు ఏముండదు. అట్లా రెస్పాన్సిబుల్‌గా ఉండండి బాధ్యతగా. పసిపిల్లల మనస్తత్వంతో మనకి ఉంది, మన పక్కనోడికి ఉండాలనే మనస్తత్వంతో ఉండాలి. అలా గనక ఉండామంటే చనిపోయేదాకా టెన్షన్ ఉండదు. ఇంకా ఆహ్, అలాగే చూడండి ఇంకా మనకి ఏం చెప్తారు ఈ ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో వాళ్ళు చెప్తా ఉంటారు. ఏం చెప్తారు? ఎరుకలో ఉండండి, ఎరుకలో చేయండి అని చెప్తారు. దానికి కారణం ఏంటి? ఆహ్, ఏమవుద్దంటే మనకి మంత్రం చేసేటప్పుడు కూడా చెప్తుంటారు. ధ్యాస పెట్టు అని. అంటే ఏంటి ఆ ధ్యాస అంటే ఏంటి? మనం మామూలుగా క్యాజువల్‌గా ఎళ్ళిపోద్ది శ్వాస మీద ధ్యాస కానీ ఏదైనా గాని. ఒక మంత్రోచ్చారణ చేసేటప్పుడు గాని. ఆ మనసుని దానికి అనుసంధానం చేయాలి. చేయటం వల్ల ఏమవుద్దంటే ప్రీ ప్రా ప్రీ ఫ్రాంటల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది. మనకిక్కడ బ్యాక్ సైడు ఆహ్, పీనియల్ గ్లాండ్ ఉంటది. అదేమవుతుంది ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ రెండిటి యాక్టివేషన్ వల్ల ఏమవుతుంది మన ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుద్ది. ఇక్కడ ఉన్న విజన్ మనకి కనిపిస్తూ ఉంటది. చాలా సార్లు మనం మార్నింగ్ టైమ్ మీరందరూ మెడిటేషన్ ఇవి చేస్తున్నారు గదా! అనులోమ, విలోమ ప్రాణాయామం ఈ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ ఏంటంటే ఈ బ్రెయిన్‌లో ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అయ్యి మనకి ఆజ్ఞా చక్రం దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ ఆ స్క్రీన్ అది కనిపించడం, చేయటం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ టెన్షన్ అనేది పోయి రిలాక్స్‌గా ఉంటాం. అట్‌లీస్ట్ అవంతా కాకపోయినా అయ్యే వాళ్ళకి ముందు ముందు అవ్వచ్చు. లేకపోతే ఆ టెన్షన్ రిలాక్సేషన్ ఉంటది వీటన్నిటి వల్ల. నరాల్లో ఉన్న టెన్షన్ అంతా రిలాక్స్ అయిపోయి ఫ్రెష్‌గా ఉంటాం. ఇంకా మనం ఏం చేయాలి ఇంకా వీటితో పాటు ఇంకా మన జీవితంలో 2 విషయాలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు లేనప్పుడు ఏం చేయాలి? మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఇంకోటేం చేయాలి? నలుగురిలో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడేమో మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. ఎవరు లేరు కదా! ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటా కరెక్ట్‌గా ఉండాలి. విశ్వం అనే ఒక కన్ను చూస్తుంది అనే ఒక ఇదిలో ఎరుకలో ఎప్పుడూ ఉండాలి. మనకు మనం కరెక్ట్‌గా ఉండాలి. మనకొస్తాయి ఛాన్సెస్ అలాంటియి. నేచర్ ఇచ్చి టెస్ట్ చేసి చూస్తా ఉంటది. ఖచ్చితంగా జ్ఞాని అన్నవాడు ప్రతి ఒక్కళ్ళని నేచరు ఏదో ఒక టైంలో ఎప్పటికప్పుడు టెస్ట్‌లు ఇస్తూనే ఉంటది. మనం ఎంత పెరుగుతామో మనకంత టెస్ట్‌లొస్తానే ఉంటాయి. తర్వాత ఇంకోటేంటంటే నలుగురిలో ఉన్నప్పుడు మన మాట అదుపులో ఉండాలి. బు బుద్ధితో, ఎరుకతో మాట్లాడుతున్నామా లేదా? మనం ఏం మాట్లాడుతున్నాం? ఆ మాట అక్కడ అవసరమా లేదా? దానివల్ల ఉపయోగమా లేదా? అనేది ఆలోచించుకొని కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేదు ఆ టాపిక్ మనము కంట్రోల్ చేసుకోలేకపోతే అక్కడి నుంచి లేసొచ్చేయాలి. కొంచెం కష్టమే ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ మనకి ఏజొచ్చే కొద్దీ అదంతా జ్ఞాపకం ఉండి చెప్పుకున్నాం కదా! అలా ముందుకెళ్తా ఉంటాము. ఆహ్, ఒక్కసారి మరలా ఒకసారి బుల్లెట్ పాయింట్స్ ఒకసారి మనం జూసుకుందాం ఒకసారి. ఏం చేయాలి బుల్లెట్ పాయింట్స్‌లో అంటే హ్మ్. ఫస్ట్ ఈ 5 రకాల పాయింట్స్ ఏం చెప్పారు సారీ టెన్షన్ లేకుండా రకరకాల వ్యాకులతలతో తెల్లవారకుండా చూసుకోమని చెప్తున్నారు. మార్నింగ్ లేసేప్పుడు
అలారం వద్దు, బ్యాడ్ ఆలోచనలొద్దు, హ్యాపీగా మంచిగా లేవాలి. తర్వాత సంకల్పాలు బ్యూటిఫుల్‌గా ఉండాలి లైఫ్, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేసి సంకల్పం పెట్టుకొని మంచిగా ఇంకెవరెట్లైనా పోనీ నేను హ్యాపీగా ఉండాలి. ఏంటి ధర్మంలో ఉండాలి, సత్యంలో ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి అని ఒకటి అది పెట్టుకోవాలి. తర్వాత పాయింట్ ఏంటి? గతాన్ని మోసుకుంటూ దౌర్భాగ్య జీవితాన్ని జీవించకూడదు. గతాన్ని కడిగేయాలి, కాల్చేయాలి, మర్చిపోవాలి. హ్యాపీ మూమెంట్స్‌ని జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత స్వభావ సిద్ధంగా ప్రవర్తిస్తే ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా ఉంటాము. ఇది ఇది నాలుగో ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళ స్వభావాన్ని యాక్ట్ చేసి అలా ఉండాలనుకుంటే పద్దాక మన మీద మనం ప్రశాంతంగా ఉండలేము. అవును కరెక్ట్‌గా ఉన్నామా లేదా? పక్కనోళ్ళు కామెంట్ చేస్తారేమో అలాగ ఇలాగని ఒక టెన్షన్ వస్తుంది. అలాంటిది మనం ఎప్పుడు చేసుకోకూడదు. తర్వాత ఇంకోటేంటి మోస్ట్ మోస్ట్ మంచిగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవసరాన్ని బేరీజు వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ప్రతిదీ ఏదన్నా మనకోటి కావాలి అనుకున్నప్పుడు ఆహ్, అది మనకవసరమా? 3 ప్రశ్నలేసుకోవాలి. మనకసలు ఏం గావాలి? తర్వాత ఎందుకు కావాలి? తర్వాత ఎలా పొందాలి? ఈ 3 కనుక మనం గనక చెక్ చేసుకున్నాము అంటే మాత్రం చాలా వరకు టెన్షన్స్ మనకు క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత పెద్దరికంలో పసిపిల్లల్లాగా ఉండాలి. అంటే బాధ్యతతో ఉండాలి. చక్కగా కల్లా కపటం లేకుండా హాయిగా ప్రశాంతంగా అందరూ మన వాళ్ళే. మనం చెప్తారు కదా! అహం బ్రహ్మాస్మి అని అందరిలో మనం ఉన్నాం. అందరిలో ఉన్నాం అనుకుని మన కంటికి కనిపించిన దాన్ని మనం చక్కగా ధర్మబద్ధంగా ఉంచడానికి ట్రై చేయాలి. అలానే ప్రతి ఒక్క విషయాల్లో ఏలు పెట్టకుండా వేలు పెట్టకూడదు. కల్లా కపటం లేకుండా హాయిగా ఆడుతూ, పాడుతూ ప్రశాంతంగా పెద్దరికలో చిన్న పిల్లలాగా గోల చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. అలాగే వాడితో పాటు చక్కగా హాయిగా మంచి మంచి ఫ్రెండ్స్‌తో ఉంటూ, మంచి ఆలోచన విధానంతో ఉంటూ, ధ్యానం చేసుకుంటూ ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, చక్కగా టెన్షన్ లేని జీవితం వస్తుంది. టెన్షన్ లేని జీవితం చక్కగా ఏం ఏం ఏమిస్తది మనకి మంచి సౌందర్యాన్నిస్తది, రోగాలు లేని జీవితాన్నిస్తది, అద్భుతమైన జీవితాన్నిస్తది, ఆనందమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితాన్నిస్తది. ఇవన్నీ కావాలంటే మనం ఖచ్చితంగా ఈ 5 సూత్రాలను పాటించి ప్రకృతితో మమేకమవ్వాలి. అప్పుడే జీవితం మన కంట్రోల్‌లో ఉండి టెన్షన్ లేకుండా హాయిగా జీవిత మకరందాన్ని గ్రోలుతాం. అంతేగాని టెన్షన్ పడి లేనిపోయిన టెన్షన్ తెచ్చుకొని నిద్ర టాబ్లెట్‌లు వేసుకొని ఇంక వచ్చే కొద్దీ వాటిని అలవాటు చేసుకుంటూ అలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఈ అందమైన అద్భుతమైన జీవితాన్ని ఆహ్, ఈ 5 సూత్రాలు పాటించి మనం తీసుకుందాం. హ్మ్. థాంక్ యూ మాస్టర్స్. నాకు తెలిసినంత వరకు వంశీ సార్ అందించిన జ్ఞానాన్ని మీకు అందించాను. థాంక్ యూ వెరీ మచ్.